నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ నరేష్. న్యూస్ చూస్తే మోదీ కన్వర్టెడ్ బీసీ 2002 వరకు కూడా ఆయనది ఉన్నత కులమే. సీఎం అయ్యాక మోడీ కులాన్ని బీసీలో కలిపారు. రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి ఒక ఫౌండేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో 2002 వరకు కూడా ఆయనది ఉన్నత కులమే. సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీలో కలిపారు. ఆయన కులం గురించి నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నా. అంటే అన్ని ప్రిపేర్ అయ్యే మాట్లాడుతున్నాను, నేను నోటికి వచ్చింది మాట్లాడతలేను. మొత్తం కులంకషంగా నేను అన్ని కూడా చూసుకొని ప్రిపేర్ అయ్యే నేను మాట్లాడుతున్నా. తెలంగాణకు నిధులు కేటాయింపు కోసం మోడీపై యుద్ధం ఎందుకు, యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి అంటే నిన్న యూత్ కాంగ్రెస్ కార్యక్రమం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో మోడీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక బీసీలను మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ యత్నం. సో మోడీ కేంద్రంలో, రాష్ట్రంలో కేడీ, కేసీఆర్ గురించి ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఒకసారి మోడీ నిజంగా కన్వర్టెడ్ బీసీయా? సో మోడీ నిజంగా ఆయన పుట్టిన కులం బీసీగా, అసలు ఆయన క్యాస్ట్ మోడీ అంటే గుజరాత్ లో తేలి కులం అని పిలుస్తారు. తేలి అంటే నూనె కానుగోలు చేసుకొని, నూనె పట్టుకొని సైకిళ్ళ పైన తిరిగి అమ్మడం, గతంలో ఎత్తుకొని పోయి నూనె నెత్తిన పెట్టుకొని పోయి గ్రామాల్లో అమ్మడం, అది సంబంధించిన కులంలో మోదీ పుట్టడం జరిగింది. సో ఈ కులానికి సంబంధించి 1994లోనే ఒక గెజిట్ తయారు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేప్పుడు సో గెజిట్ తయారు చేసింది, కానీ అది అమల్లోకి వచ్చింది 2000లో. సో మోదీ ఆయన ముఖ్యమంత్రి కాకముందే 2001లో గుజరాత్ సీఎం అయిండు మోడీ మొట్టమొదటిసారి. సో ఆయన సీఎంకి అయ్యే ముందే కూడా ఆయన కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో కాపులని బీసీలో చేర్చిండో చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్లో, మోదీ కులానికి సంబంధించి 2000 సంవత్సరంలోనే, అంటే గెజిట్ అప్పటికి రిలీజ్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో బీసీలో కలపడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత మోదీ ముఖ్యమంత్రి అయ్యారు 2001లో. సో ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే, నేను అంతా కూడా ప్రిపేర్ అయినాను, నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను. మోదీ ఆయన కులాన్ని బీసీలో కలుపుకున్నారు అని చెప్పేసి. ఇక్కడ బీసీ అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, మోదీ బీసీ, దేశ ప్రధాని బీసీ, ఒక బీసీ దేశ ప్రధాని అయిండు. రాష్ట్రంలో కూడా వాళ్ళ నినాదం ఇదే కదా, బీజేపీ బీసీ సీఎం అనే నినాదంతోనే ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికలకు కూడా బీసీ సీఎంఏ ఎజెండాగా, అంటే ఈటెల రాజేందర్ ఇంకా ఎవరో ఒక బీసీ ముఖ్యమంత్రిగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో బీసీని గట్టిగా పట్టుకుంది బీజేపీ, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా బీసీ నినాదాన్ని గట్టిగా పట్టుకుంది. మరోవైపు బీసీ ఉద్యమం కూడా ఒకటి నడుస్తుంది కదా, తీన్మార్ మల్లన్నది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. సో మోదీ నిజంగా 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో ఆయన కులాన్ని కలుపుకున్నాడా అనేది ఒకటి పక్క పెడితే, 2000 ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందే మోదీ కులాన్ని బీసీలో కలిపింది అప్పటి ప్రభుత్వం. ఆ క్రెడిట్ కూడా బీజేపీకే పోతుంది. నిజంగా మోదీ కులాన్ని బీసీలో కలిపితే 2000 సంవత్సరం లోపే మోదీ కులాన్ని బీసీలో కలిపితే, గుజరాత్ సీఎంగా బీజేపీ అధిష్టానం ఒక బీసీని చేసినట్టు కదా. ఇలా అయినా కూడా మోదీని ముఖ్యమంత్రి చేయడం అంటే గుజరాత్లో 2001లో బీజేపీ అధిష్టానం ఒక బీసీని గుజరాత్ సీఎంగా చేసింది. అది కూడా ఆ క్రెడిట్ కూడా బీజేపీకే పోతుంది. సో ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక పొలిటికల్ గా ఆయన మాట్లాడడం జరిగింది. రాజకీయంగా బీసీల పైన ప్రేమ మోదీకే లేదు, బీజేపీకే లేదు, మాకు కూడా బీసీల పైన ప్రేమ ఉంది అని చెప్పేసి ఒక మాట చెప్పే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి, రాహుల్ గాంధీది ఏ కులం, రాహుల్ గాంధీ తాత ఎవరు, ఫిరోజ్ ఖాన్ కదా, రాహుల్ గాంధీ అని అలా పెట్టుకున్నాడు, రాహుల్ ఖాన్ అని పెట్టుకోవాలి కదా, వీళ్ళది ఖాన్ ఫ్యామిలీ కదా, గాంధీ ఎట్లా అవుతారు, వీళ్ళ తాత ఖాన్ అయినప్పుడు వీళ్ళ తండ్రి ఖాన్ కావాలి, ఈయన ఖాన్ కావాలా, తండ్రి రాజీవ్ గాంధీ ఈయన రాహుల్ గాంధీ, ఖాన్స్ ఎట్లా అవుతారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో అది కూడా వాస్తవం చూసుకుంటే కరెక్టే. ఇక్కడ చాలా వరకు కూడా సెంట్రల్ అయినా స్టేట్లో అయినా ఇక్కడ ముఖ్యంగా పెద్ద ఉన్నత రాజకీయ కుటుంబంలో పుట్టిన వాళ్ళ పిల్లలకు ఇంటి పేరు అదే వస్తుంది. ఇక్కడ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ, అసలు ఇందిరా గాంధీ అని పెట్టుకునే దానికి పెద్ద స్టోరీ ఉంది. ఇందిరా గాంధీ తర్వాత ఆమె కొడుకు రాజీవ్ గాంధీ, భార్య సోనియా గాంధీ, మళ్ళీ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ. ఈ గాంధీ అనేది కంటిన్యూగా వస్తుంది. మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా కేసీఆర్ కుమార్తె కవితకు అత్తగారి ఇంటి పేరు రావాలి, కానీ కల్వకుంట్ల కవితని అంటారు. మరోవైపు హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి సుహాసిని అంటారు. సో మొత్తం కూడా ఇటు ముఖ్యంగా రాజకీయ నాయకురాలకి ఈ ఇంటి పేరు అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఆ విధంగానే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ అని పిలుస్తున్నారు. మరోవైపు నెహ్రూ అంటే ఒక మోడర్న్ ఇండియా కోసం ఫైట్ చేసిన ఒక
మొట్టమొదటి ప్రధానమంత్రి మనవడు రాహుల్ గాంధీ, ఆయన కులం ఏంది? దేశ సేవ కోసం దేశ సేవలోనే ప్రధానమంత్రిగా ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, ఆయనకు కులం ఎందుకు? దేశం కోసమే వాళ్ళ ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తుంది కదా, ఆయనకు కులం ఎందుకు అనే విధంగా ఇప్పుడు ఈ ఫైట్ నడుస్తుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా. దానికి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, అది కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అధికార పక్షం ఏది చెప్తే ప్రతిపక్షం దాన్ని నెగిటివ్ గా మాట్లాడుతుంది, ప్రతిపక్షం ఏది మాట్లాడినా అధికార పక్షం దానిని నెగిటివ్ గా మాట్లాడుతుంది. సో ఈ విధంగా ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ అని కూడా అనుకోవచ్చు. రాష్ట్రంలో జరిగే కుల గణనకు సంబంధించి ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిందని కూడా అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.